బయటికి వస్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, ఫోకస్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది. సో పోల్ దగ్గరికి వచ్చింది, పోల్ నుంచి బయటికి వెళ్ళింది. కప్ ఏమన్నాను? పఫ్ కప్. చూడు, పఫ్ కప్ అనగానే ఏమన్నానంటే దట్ ఈస్ పీతో గుర్తుపెట్టుకోవాలి మనం. దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఏంటి? పీతో మనం ఏం గుర్తుపడాలి? దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. పిఏ ప్రిన్సిపల్ యాక్సిస్. ఎఫ్ ఫోకస్. అంటే ఏమవుతుంది ఇక్కడ? ప్రిన్సిపల్ యాక్సిస్ టు ఫోకస్ వెళ్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఏరోప్లేన్ వెళ్ళిందంటే ఫోకస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డేటా రూల్స్ ఉండొచ్చు. 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎన్నైనా ఉండదు. సెంటర్ నుంచి వెళ్తుంది, సెంటర్ నుంచి బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది. హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే చూడండి, ఈ డయాగ్రామ్ రూల్స్ అన్ని ఫటాఫట్ పఫ్ కప్తో కంప్లీట్ చేస్తా. పఫ్ కప్తో కంప్లీట్ చేస్తా. ఈ వీడియోలో అయితే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ చూపిపోతున్నా. చిన్న సర్ప్రైజ్ ఖచ్చితంగా చూపిపోతున్నా. చూడండి, ఇది చూడండి. మీకు అయితే చిన్న సర్ప్రైజ్ ఇప్పుడు ఇవ్వబోతున్నా. కళ్ళు మూసుకోండి. ఓకే, చూడండి. సార్ మీరేనా తినేది? మాకు ఇవ్వరా? మీకు అదే చెప్పాను కదా, నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇదే సర్ప్రైజ్. నేనేం తెచ్చాను? పఫ్ తెచ్చాను, అలాగే కప్ కూడా తెచ్చాను. సరే చూడండి, మనకి రే డయాగ్రామ్స్ రూల్స్ ఉంటాయి. కాన్వెక్స్కి, కాన్కేవ్కి. ఓకే, నెంబర్ ఆఫ్ రే డయాగ్రామ్స్ రూల్స్ ఉండొచ్చు. 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎన్నైనా ఉండని. ఓకే, దర్ ఈస్ నో మ్యాటర్స్ ఫర్ అస్. నో మ్యాటర్. అది మనకి మ్యాటరే కాదు. ఏంటి? అది మనకి మ్యాటరే కాదు. రాసే మొత్తం ఇంటింటి కొట్టేసాను నేను. తీసేయి, మనకొద్దు డయాగ్రామ్స్. పఫ్ కప్తో చూపిస్తా. అంటే పఫ్ కప్తో చూపిస్తా. చూడు, ఇక్కడ నేనేం చెప్పాను? పఫ్ కప్. ఏమన్నాను? పఫ్ కప్. చూడు, పఫ్ కప్ అనగానే ఏమన్నానంటే దట్ ఈస్ పీతో గుర్తుపెట్టుకోవాలి మనం. దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఏంటి? పీతో మనం ఏం గుర్తుపడాలి? దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. పిఏ ప్రిన్సిపల్ యాక్సిస్. ఎఫ్ ఫోకస్. అంటే ఏమవుతుంది ఇక్కడ? ప్రిన్సిపల్ యాక్సిస్ టు ఫోకస్ వెళ్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఏరోప్లేన్ వెళ్ళిందంటే ఫోకస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళిందంటే ఫోకస్ నుంచి బయటకు వస్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, ఫోకస్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? త్వరగా ఎలా చేయొచ్చు చూడు. సో మన రే అయితే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ వెళ్ళింది. ఇప్పుడు దేని నుంచి బయటికి రావాలి? అగైన్ సేమ్ ఫోకస్తో బయటికి రావాలి. అయిపోయింది. పఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, పఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, పఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్, పఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్. సార్ సింపుల్ సార్, ఇది చాలా సింపుల్. నేనేం చెప్పాను? ఫోకస్ నుంచి వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ బయటకు వస్తుంది. ఫోకస్ నుంచి వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి బయటకు వస్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్తుంది, ఫోకస్ నుంచి బయటకు వస్తుంది. సేమ్ అలాగే కాన్వెక్స్ కూడా ఇంతే. చూడండి, ఇది మనకి రూల్స్ చూడండి. చెప్పాను కదా, ఎన్ని రూల్స్ అయినా ఉండండి. ఓకే, సో అక్కడ ఏమైంది? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళింది, ఫోకస్ నుంచి బయటకు వచ్చింది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళింది, ఫోకస్ నుంచి బయటకు వచ్చింది. ఓకే, సేమ్, ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఇది పెద్ద విషయం కాదు ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇదే రూల్. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఫోకస్ వచ్చింది. ఇప్పుడు ఫోకస్ నుంచి ఎక్కడ వెళ్తుంది? మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది. దట్ ఈస్ చూడండి, ఇప్పుడు ఫోకస్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఇదేమవ్వాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి బయటికి రావాలి ప్యారలల్గా. సో అవర్ రూల్ ఈజ్ వాట్? పఫ్. చూపించాను కదా, పఫ్. ఓకే, పఫ్ మీన్స్ పిఏఎఫ్. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళాలి, ఫోకస్ నుంచి బయటికి రావాలి, ఫోకస్ నుంచి వెళ్ళాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ బయటికి రావాలి. వెరీ గుడ్, నేర్చుకున్నాం. 10 seconds, 1 second. అది పిఏఎఫ్ పఫ్. తర్వాత చూడండి, ఇక్కడ కప్ అని చెప్పాను. దట్ ఈస్ కప్ అంటే చూడండి, సియు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ సి స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. సి స్క్వేర్. ఎందుకంటే చూడండి, సెంటర్ నుంచి వెళ్తుంది, సెంటర్ నుంచి బయటకు వస్తుంది, సెంటర్ నుంచి వెళ్తుంది, సెంటర్ నుంచి బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది, వెళ్తుంది బయటకు వస్తుంది. సో సెంటర్ టు సెంటర్, సి టు సి.
ఏమంటాం సి టు సి. సో చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి చూడండి. సో సెంటర్కి వచ్చింది, ఎక్కడ సెంటర్కి వచ్చింది, సేమ్ అలాగే మళ్ళీ సెంటర్ బ్యాక్ నుంచి వెళ్ళింది. ఓకే, సో మనం ఇక్కడ ఏం రాస్తాం, సో దట్ ఈస్ చూడండి ఇక్కడ సెంటర్ నుంచి వచ్చింది, సెంటర్ నుంచి బ్యాక్ వెళ్తుంది. ఏమైంది, సెంటర్ నుంచి వస్తుంది అలాగే బ్యాక్ వెళ్తుంది, వచ్చింది వెళ్ళింది, వచ్చింది వెళ్ళింది, వచ్చింది వెళ్ళింది, వచ్చింది వెళ్ళింది, సెంటర్కి వచ్చింది, సెంటర్ నుంచి మళ్ళీ వెళ్ళింది, సెంటర్ నుంచి వచ్చింది, మళ్ళీ సెంటర్ నుంచి బయటకు వెళ్ళింది. సి స్క్వేర్, సి స్క్వేర్, సి స్క్వేర్. నెక్స్ట్ చూడండి, తర్వాత చూడండి కప్, సియూపి, పి ఇక్కడ రాసుకోండి, పి స్క్వేర్. ఏంటి, పి స్క్వేర్, దట్ ఈస్ పోల్ టు పోల్. ఏంటి, పోల్ టు పోల్. ఇప్పుడు చూడు ఇది సేమ్ పోల్ ఎక్కడ ఉంటుంది మనకి, ఆ మిర్రర్ మధ్యలో ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంది పోల్, సో దట్ ఈస్ పోల్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఈ పోల్కి ఇక్కడ నుంచి వచ్చింది మనకి రే డయాగ్రామ్. ఓకే, రే ఇక్కడ నుంచి వచ్చింది, అగైన్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. సో దట్ ఈస్ దిస్ ఈస్ ఇలా వచ్చింది, ఇలా బయటికి వెళ్ళింది. చూడండి, కువ్వు షాట్స్ కుడుతున్నాయి మీకు. సో ఇలా లాగి ఇలా కొట్టడం, వచ్చింది ఇలా వెళ్ళింది. సో పోల్ దగ్గరికి వచ్చింది, పోల్ నుంచి బయటికి వెళ్ళింది. వెరీ గుడ్. అగైన్ మళ్ళీ చేద్దాం. పోల్ దగ్గరికి వచ్చింది, పోల్ నుంచి బయటికి వెళ్ళింది. వెరీ సింపుల్, చూడు ఈజీగా నేర్చుకున్నాం. సో చూడు అగైన్ పోల్ నుంచి వచ్చింది, పోల్కి వెళ్ళింది, పోల్ నుంచి వెళ్ళింది, పోల్ దగ్గరికి వచ్చింది, పోల్ నుంచి వెళ్ళింది, పోల్ దగ్గరికి వచ్చింది, పోల్ నుంచి దగ్గరికి వెళ్ళింది. ఒకసారి మీరు చేయండి, దట్ ఈస్ కమ్ టు పోల్, పోల్ నుంచి బయటకు వెళ్ళింది. తెలుసు కదా మనుషులు కుంఫు షాట్స్. మైక్ కింద పడింది. వెరీ ఫన్నీ కదా ఇది, మైక్ కూడా కింద పడిపోయింది. ఓకే, పోల్ నుంచి వచ్చింది, పోల్ నుంచి బయటకు వెళ్ళింది. వెరీ గుడ్, వెరీ ఈజీ ట్రిక్. ఓకే, సేమ్ పోల్ నుంచి వచ్చింది, పోల్ దగ్గర వచ్చింది, పోల్ నుంచి బయటకు వెళ్ళింది, పోల్ దగ్గరికి వచ్చింది, పోల్ నుంచి బయటకు వెళ్ళింది, పోల్ దగ్గర వచ్చింది, పోల్ నుంచి బయటకు వెళ్ళింది. అయిపోయింది. దట్ ఈస్ వెరీ సింపుల్ ఇది. ఓకే, సో 4 రూల్స్. దిస్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. సేమ్ ఇంతే కాన్వెక్స్ కూడా. ఏంటి, సేమ్ ఇంతే. అగైన్ చూడండి, కాన్కేవ్ చూడండి. ఇప్పుడు కాన్కేవ్ అయిపోయింది, ఇప్పుడు కాన్వెక్స్ చూడండి. కాన్వెక్స్ అంటే చూడండి, ఫస్ట్ రూల్ దట్ ఈస్ పిఐఎఫ్, పఫ్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వచ్చింది, అలాగే ఫోకస్ నుంచి బయటకు వెళ్తుంది. సేమ్ ఇలా చూడు, దట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, డాట్స్, దట్ ఈస్ చూడండి ఇలా వచ్చింది ఫోకస్ దగ్గర నుంచి, ఫోకస్ నుంచి బయటికి డైవర్స్ అవుతుంది. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. చూడండి ఇక ఇక్కడ ఏమైందంటే, సో ఓకే చూడండి ఇలా వచ్చి బయటికి వెళ్తుంది, బట్ ఇక్కడ చూడండి ఓకే ఇలాగా కాన్వెక్స్ బయటికి డైవర్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ఈస్ పఫ్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఫోకస్కి వెళ్తుంది, ఫోకస్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి వెళ్తుంది. తర్వాత ఉంది సి స్క్వేర్, దట్ ఈస్ సెంటర్. సి చూడండి, సెంటర్ దిస్ ఈస్ ఓకే, ఇక్కడి నుంచి బయటకు వెళ్తుంది, ఇక్కడి నుంచే లోపలికి వస్తుంది. దట్ ఈస్ రే, సి స్క్వేర్. అర్థమైందా, సి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్ ఇస్ పి స్క్వేర్. పి అంటే ఏంది, పోల్. అంతే చూడు, పోల్ అనగా నేను చెప్పాను, నేను ఇందా నుంచి చెప్తున్నాను నేను. దట్ ఈస్ పోల్ అనగా మనం నించోవాలి. ఓకే, దట్ ఈస్ వచ్చింది వెళ్ళింది, ఎస్, వెరీ గుడ్. అంతే చూడండి, ఈ రూల్స్ అయితే మనం విత్ ఇన్ సెకండ్స్లో తీసుకున్నాం. పఫ్ సి స్క్వేర్ పి స్క్వేర్. ఏంటి, పఫ్ సి స్క్వేర్ పి స్క్వేర్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఒకసారి నోట్స్లో అయితే రాసుకోండి.